ప్రార్థన చేసుకుందామండి. ప్రేమించిన తండ్రి, విలువైన సంగతులు మీ పిల్లలతో మీరు మాట్లాడండి. ఇవి నా మాటలని ఎవరైనా అనుకుంటే ఆ మనసు వాళ్ళని తీసివేయండి. ఇవి నీ మాటలు. మీరు 66 పుస్తకాలు ఇచ్చిన మాటలన్నీ నీ యొక్క పరిశుద్ధాత్మతో రాయబడిన మాటలని వాళ్ళు వినటానికి వారికి మాకు జ్ఞానాన్ని ఇవ్వండి అని జ్ఞాన సంపన్నుడు, శక్తి సంపన్నుడు, సర్వసంపన్నుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, చాలామంది పెళ్ళిళ్ళ కోసం తిరుగుతూ ఉంటారండి. సంబంధాల కోసం మీరు తిరుగుతున్నారా? మా దగ్గర సంబంధాలు ఉన్నాయని తిరుగుతున్నారా? కనుక సంబంధాలు తిరగక ముందు మీ పిల్లలకి నేర్పాలండి. ఏమి నేర్పాలి? అసలు పెళ్ళి అంటే ఏంటి, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని ఎలా చూడాలి, పిల్లల్ని కన్న తర్వాత పిల్లల్ని ఎలా పెంచాలి, అది తెలియకుండా పెళ్లి చేస్తాం అనుకోండి, వాళ్ళకి ఏం అర్థం అవుద్ది? వాళ్ళకి అన్నీ తెలిసి ఉండాలి. పెళ్ళి అంటే చిన్న సంగతి కాదండి. పెళ్ళి అంటే వాళ్ళిద్దరూ కూడా పెద్దోళ్ళు అయిపోయారు. పెద్దోళ్ళు ఎప్పుడైపోయారంటే పెళ్ళితోనే పెద్దోళ్ళు అయిపోయారు. ఆయన రాజు అయిపోయాడు, ఆమె రాణి అయిపోయింది. పుట్టిన బిడ్డలు వాళ్ళు ఏమైపోయారండి? ఏమైపోతారు? రాణికి రాజుకి పుట్టిన వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు కూడా ఆ రాజకుమారులు యువరాజులు అయిపోతారు. గొప్పగా ఉండాలి మన కుటుంబం. మరి గొప్పగా ఉండవలసిన కుటుంబం కోసం ఎంతలా బైబిల్ చెప్తుంటే ఈరోజు కుటుంబాల్లో గొప్పతనం ఏదండి? బైబిల్లో చెప్పింది చేతలేదు మన కుటుంబాలు. ఏమన్నా బయట కుటుంబాల కోసం మనం ఆలోచించకూడదండి. మన కుటుంబాలే బాగోలేదు. ఈరోజు క్రైస్తవుల కుటుంబాలే బాగోలేదు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే వాక్యానుసారంగా వాళ్ళు కట్టుకుంటలేదు, వాక్యానుసారంగా కుటుంబాన్ని కట్టుకుంటలేదు, వాక్యానుసారంగా సంఘాన్ని కట్టుకుంటలేదు. ఏమండి, కుటుంబానికి శిరస్సు భర్త అయితే ఏమండి సంఘానికి శిరస్సు యేసుప్రభు. కనుక సంఘానికి శిరస్సు యేసుప్రభు అని మనకు తెలియాలి, సంఘంలోకి వెళ్ళే వాళ్ళకి. కుటుంబానికి శిరస్సు భర్త అని భార్యకి తెలియాలి. ఇవన్నీ తెలియాలి అంటే సబ్జెక్ట్ తేలాలి. ఈ సబ్జెక్ట్ తెలియకుండా మనం ఉన్నాం అనుకోండి, ముందు శత్రువు టార్గెట్ ఎవరి మీద చేస్తుందంటే మన కుటుంబాల మీదే చేస్తాడు. ఆ కుటుంబం ఎప్పుడైతే కూలిపోయిందో ఇంక సంఘానికి కూడా ఎలబుద్దయ్యేదండి. సంఘానికి కూడా ఎలకన్నా దూరం చేసేస్తాడు. కనుక ఇదంతా జరిగేది ఎవడంటే దుష్టుడు. వాడు ఆది నుంచి కూడా వాడు నరహంతకుడు అండి. కుటుంబాలను కూల్చుకుంటూ వచ్చాడు. ప్రారంభంలో ఏం చేశాడంటే భర్త లేనప్పుడు తోటలోకి ప్రవేశించి ఇది నిజమా అన్నాడు. అవ్వగారు ఏమంది, ఏంటండి మంచి చెప్తున్నారని అయినప్పటికీ ఏంటి మంచి కులాసాగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఆనందాన్ని చెడిపోయటమే కదా పని. కనుక మంచి ఆనందంగా ఉండేటప్పటికి వీళ్ళిద్దరూ దేవుడు వచ్చినప్పుడు ఆనందపడుతున్నారు, సంతోషిస్తున్నారు. ఈ ఆనందాన్ని ఏం చేశాడంటే శత్రువు ఎంటర్ అయ్యి తీసేసాడండి. ఆ తినొద్దన్న పండు తినిపించాడు, భర్తకి తినిపించాడు. ఏమంటే భార్యకి తినిపించాడు. భార్య వచ్చి ఏం చేసిందంటే భర్తకి తినిపించింది. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. కానీ దేవుడు చెప్పిన విధానం ప్రకారం బిడ్డల్ని ఇచ్చాడు వాళ్ళకి. బిడ్డల్ని ఇచ్చిన తర్వాత ఆ బిడ్డలు ఏమయ్యారు? యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నానని చెప్పింది, కానీ ఆ బిడ్డల్ని ఎవరి కోసం పెంచాలి తెలియలేదు ఆవిడికి. తెలియటానికి అలా డైరెక్షనే రాంగ్ డైరెక్షన్లో ఉంది కదా. రాంగ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు బిడ్డల్ని ఎవరికి పెంచాలో ఏం తెలుస్తుందండి? మీకు 66 పుస్తకాల్లోని జ్ఞానం తెలియకుండా మీరు పిల్లల్ని కనేసి మీరు ఆస్తులు సంపాదించేసి మీకు తోచినట్టుగా వెళ్ళిపోతే మీ పిల్లల్ని దేవుని కోసం ఎలా పెంచగలుగుతారు? మీకు ముందు జ్ఞానం తెలాలి. జ్ఞానం, బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు యేసులో ఉన్నాయి, బైబిల్లో ఉంది. కనుక ముందు సబ్జెక్ట్ మీకు జ్ఞానం తెలాలి. జ్ఞానం తెలుసున్న మీరు మీ కుటుంబాన్ని కట్టుకోవాలి. తర్వాత కుటుంబ సమేతంగా సంఘానికి వెళ్ళాలి. సంఘానికి శిరసైన ప్రభువుని అక్కడ అపోస్తుల బోధ వినాలి మీరు. అపోస్తులు బోధ అంటే 66 పుస్తకాల్లో ఉన్న బోధ. తర్వాత సహవాసం చేయాలి, ప్రభుతో సహవాసం చేయాలి. తర్వాత ఏం చేయాలండి? రొట్టె విరాలి. రొట్టె విరవడం అంటే ఏంటండి? ఏదో మామూలుగా మనం ఇంట్లో రొట్టె ఇరిసినట్టుగా విరవకూడదండి. అది చాలా చాలా విలువైనది. సంఘంలో ఆ రొట్టె విరిచేటప్పుడు మనం పరిశుద్ధాత్మతో నిండిన వారమే చక్కగా రొట్టెని తీసుకోవాలి. లేకపోతే మొక్క తీసుకున్న తర్వాత అప్పగించేవాడు దుష్టుడు మీలోకి దూరిపోతాడు.
అప్పగించాడు. ఎవరు? ఇస్కరియోతు మొక్క తిన్న తర్వాత యేసు ప్రభుని అప్పగించాడు. ఈరోజు చాలామంది మొక్క తీసుకున్న తర్వాత మొక్క తీసుకుని వెళ్ళి పాస్టర్ గారిని అప్పచెప్పేవాళ్ళు ఉంటారు, పాస్టమ్మ గారిని అప్పచెప్పేవాళ్ళు ఉంటారు. సంఘాన్ని పాడు చేసేవాళ్ళు దుష్టులు మీ సంఘంలో ఉన్నారా? అయితే మీరు జాగ్రత్త సుమే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుల బోధ ఉండాలి, సహవాసం ఉండాలి, తర్వాత రొట్టె విరుచుడు ఉండాలి, ప్రార్థన ఉండాలి. 4 అనుభవాలు. ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి, ఎప్పుడు వదిలిపెట్టకూడదు. కనుక వదిలిపెట్టకుండా సహవాసమందు మీరు ప్రభుతో సహవాసం చేయాలి. కానీ మీరు ఏదో సంవత్సరానికో 6 నెలలకో నెలకో వెళ్ళి మీరు దండం పెట్టుకొస్తే ప్రభు మీతో ఉండడు అన్నాడు వాక్యంలో. వాక్యమైన దేవుడు చెప్తున్నాడు. కనుక మరి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలో చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో తిమోతికి రాస్తూ పరిశుద్ధాత్మతో ఏమని రాస్తున్నాడో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14 కాబట్టి యవ్వన స్త్రీలు అన్నాడు. యవ్వన స్త్రీలు మీరు ఎందుకు వస్తున్నారు సంఘానికి? ఇదేంటండి పాస్టర్ గారు ఎందుకు వస్తున్నాం? దేవుని కోసం. ఆ దేవుని కోసం వస్తే మంచిదే అండి. మీరు లోకంలో ఎవరి కోసం ఎవరో రాకండి, ప్రభు కోసం రండి. ఒకవేళ అక్కడ మీరు వేరే మనస్తో అక్కడికి వచ్చారా, మీ యవ్వన జీవితం నాశనం అయిపోద్ది అంటున్నాడు ప్రభు. కనుక యవ్వన స్త్రీలు సబ్జెక్టు తెలుసుకుని, సబ్జెక్ట్ అంటే 66 పుస్తకాల్లో ఉన్న జ్ఞానం తెలుసుకుని ఇక మేము ఉండలేము అనుకుంటే మీరు ఏం చేసుకోమన్నాడు ఆయన? వివాహం చేసుకుని. మాకు వివాహం వద్దండి అయ్యగారు, వివాహం చేసుకున్నా కానీ చాలా తలపోట్లు ఉంటాయని బైబిల్ చెప్పింది, మేము పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటాం, మేము ఎలా ఉండిపోతాం అన్నారా? ఓకే, చాలా వందనాలు. కానీ మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉంటేనే మీరు సమర్పించుకోండి. అంతేగాని మీరు వేరే మనసుతో ఉంటే మీరు వెంటనే పెళ్లి చేసుకోండి అన్నాడు. యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని. ఏమంటే ఇంతలా ఎందుకు రాస్తున్నాడంటే, మరి పెళ్ళి అయిన తర్వాత ఎవరు పుడతారండి? పిల్లలు పుడతారు. కానీ ఎక్కడికి వెళ్ళినా పెళ్ళైన తర్వాత మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, ఏమంటారండి? మీకు పిల్లలు ఎంతమంది, మీకు ఆస్తి ఎంతమంది అని ఎవరో అడిగారండి. ఏమంటారు? మీకు పిల్లలు ఎంతమంది అండి, మీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతూ ఉంటారు. అంటే పెళ్ళి అయిన తర్వాత రెండో స్టెప్ ఏంటంటే మీరు పిల్లల్ని కని అంటే పిల్లల్ని కన్న తర్వాత ప్రారంభంలో ఉన్న తల్లుల వలె ఉండకూడదు. ప్రారంభంలో ఎంతోమంది తల్లులు ఉన్నారు. ఎవరు ఆ తల్లి అంటే ఆదికాండంలో ఉన్న, మీరు ఆలోచించండి, బైబిల్ని బాగా ధ్యానించండి. ఆదికాండంలో ఉన్న తల్లి ఏ తల్లి? ఆది తల్లి పిల్లల్ని ఎలా పెంచిందంటే కరెక్ట్గా పెంచలేదు, తమ్ముడిని చంపేశాడు. అన్నగారే తమ్ముడిని చంపేశాడు. అంటే సబ్జెక్ట్లో పెంచలేదు పిల్లోడిని. తర్వాత ఇంకో తల్లి ఏం చేసింది? విశ్వాసులకి తండ్రి అయిన అబ్రహాము తన భార్య ఏం చేసిందండి? భార్య రాంగ్ డైరెక్షన్లో నడిపించింది. ఎవరినండి? అబ్రహాము గారు లక్కీగా నాకు నా భార్య దాసీకుండా వెళ్ళమంటుందని ఆయన దేవుడి సలహా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. అంతే, రాంగ్ విధానంలో పిల్లలు పుట్టేశారు. సబ్జెక్టు రాంగ్ అయిపోయింది కాబట్టి ప్రపంచం అంతా సబ్జెక్టు వాక్యానుసారంగా లేకుండా దుష్టుల పరిపాలనలో తిరుగుతున్నారు మనుషులంతా. కనుక సబ్జెక్టు క్లియర్గా ఉండాలి. దేవుడు సబ్జెక్ట్ ఎప్పుడు క్లియర్గానే ఉంచుతాడు. కనుక క్లియర్గా లేకుండా చేసుకునే వాళ్ళు ఎవరంటే మనుషులే. మరి అయ్యగారు అబ్రహాము గారు ఎప్పుడు సంప్రదించారంటే వీళ్ళిద్దరూ దెబ్బలాడుకున్నప్పుడు, యజమానురాలు దాసికి నీచురాలుగా కనిపించినప్పుడు వీళ్ళు దెబ్బలాడెట్టుకున్నప్పుడు మళ్ళీ ఆ తగాద దేవుడి దగ్గరికి వచ్చింది. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఏమంటాడండి? దేవుడు ఏమంటాడు?
నాయనా, నా కుమారుడా, నాకేమన్నా తెలుసా ఇందులో? నీ భార్య మాట విని నువ్వు ఎలా చేసావు కాబట్టి నీ భార్య చెప్పినట్టే నువ్వు చేయి. అక్కడ కూడా ఆదాము గారిని కూడా ఏమన్నాడు? నీ భార్య మాట విని నువ్వు తినొద్దన్న పండు, నేను తినొద్దన్న పండు తిన్నావు కాబట్టి నీ బ్రతికి ఎలా బస్ స్టాండ్ అయిపోయిందని అక్కడ అన్నాడు. కనుక ఎంత మనం ఆలోచన చేస్తే వాక్యములో తప్పు లేదు, దేవుళ్ళో తప్పు లేదు. తప్పంతా ఎక్కడంటే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాడు మనిషి. ఇదంతటికీ కారణం ఎవరంటే ఇంకొకడు ఉన్నాడు. ఆడి పేరు ఏంటంటే దుష్టుడు. ఆడి గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే వాడు ఆది నుండి ఎవరంట? నరహంతకుడు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వాడి అందు ఏమీ లేదంట, సత్యమే లేదు. ఆడి పని ఏంటంటే కడతం కాదు, యేసుప్రభు పని జీవితాలను కట్టడం, బతుకులను ఉద్ధరించటం, జీవితాలను నిలబెడతాం. వీడి పని ఏంటంటే కోల్చటమే. యేసుప్రభు కట్టడం, వీడు కోల్చటం. వాడి యందు సత్యమే లేదు. ఇంక నువ్వు అనవసరం, నువ్వు వేస్ట్, నీ బ్రతుకు అయిపోయింది, నీ స్టడీ అయిపోయింది, నీ బ్రతుకు వేస్ట్ అయిపోయింది అంటాడు. కానీ యేసుప్రభు అంటాడు, యేసుప్రభు నిలబెడతాడు అండి. జీవితాన్ని నిలబెట్టేవాడు. నేను నమ్ముకున్న దేవుడు, నేను సేవించిన దేవుడు జీవితాన్ని తీసేవాడు కాదు. ప్రియమైన దేవుని వారలారా, జీవితాన్ని నిలబెట్టేవాడు. మీ జీవితం ఎలా ఉంది? ఇక నా జీవితం ఎందుకు పనిచేయదండి, నేను వెళ్ళి ఉరేసుకుంటాను అనుకుంటున్నావా? నో, వద్దు. ఉరేసుకుంటే నరకానికి వెళ్ళిపోతావు. ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు అయిపోద్ది నీ బ్రతుకు. ఎన్ని సమస్యలున్నా సమస్యలన్నిటికీ పరిష్కారం ఎవరి దగ్గర ఉంది? వాక్యం దగ్గర ఉంది. వాక్యమైన దేవుని దగ్గర ఉంది. నీ సమస్య ఏదైనా ఆయనే డీల్ చేయగలడు. ఎవడు చేయలేడు ఈ ప్రపంచంలో. పుట్టుగుడ్డోడి కళ్ళు ఎవడైనా ఇవ్వగలడు అంటే ఎవడు ఇవ్వలేడు. చచ్చిపోయినోడు ఎవడైనా లేపగలదండి. ప్రపంచంలో ఎవరు చేయలేని కార్యాలు ప్రభు చేశాడు. నీ కేసు ఎలాంటి కేసు అయినా ఎవరు డీల్ చేస్తారో ఆయనే. ఎంతమంది జీవితాలను ఉద్ధరించిన ఉద్ధారకుడు ఆయన. ఆయన ఏమన్నాడు తెలుసా? పెళ్ళి చేసుకోవద్దు అంటలేదు, పెళ్ళి చేసుకుని పిల్లల్ని కనమన్నాడు. పెళ్లి చేసుకోమన్నాడు, పిల్లల్ని కనమన్నాడు. తర్వాత ఏం చేయమన్నాడు? ఆ పిల్లల్ని చక్కగా నువ్వు పరిపాలించాలంటున్నాడు తల్లితో. అమ్మా తల్లి, మహాతల్లులారా, మీకు దేవుడు చెబుతున్నాడు, మీరు గృహ పరిపాలన చేయాలి. మీ పిల్లల్ని మీరు చక్కగా కాపాడుకోవాలి. మీ పిల్లల్ని పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ ఎదురుగా వెళ్ళి తలుపేసుకోకూడదు. ఇంక మీరు ఆ పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి. వాళ్ళని పరిశుద్ధులుగా తీర్చిదిద్దాలి. ఇక మీరు ఇంక అన్ని అలవాట్లు మానేసుకోవాలి పిల్లల కోసం. మీరు పరిశుద్ధులుగా ఉండాలి, మీ పిల్లల్ని పరిశుద్ధులుగా కాపాడుకోవాలి. గృహ పరిపాలన నువ్వు చేయాలి. పిల్లలు ఎక్కడున్నారు ఏంటో అని తండ్రి చూసుకోవాలి. తల్లి తండ్రి పిల్లల జీవితాలు చక్కగా చూసుకోవాలి. లేదండి నేనండి ఇంత డబ్బు కట్టేసండి అక్కడ వేసేసాను, అక్కడెక్కడ ఉంటుంది నీతి? ఎక్కడుంది నీతి సమాజంలో? నీ పిల్లల్ని నువ్వే చూసుకోవాలి. నీ పిల్లల్ని నువ్వే కాపాడుకోవాలి. నిన్ను నమ్మిచ్చాడు ప్రభు. దేవుడు నిన్ను నమ్మిచ్చాడు పిల్లల్ని. ఎంతోమంది పిల్లలు లేక బాధపడుతున్నారు. అందుకే సామెతలు భలే ఉంటాయండి. లేనోడు లేక ఏడితే ఉన్నవాడు తినలేక ఏడిచాడంట. లేనోడేమో నాకు పిల్లలు లేరు ప్రభు, నాకు ఈ ప్రభు అని నీకోసం పెంచుతాను ప్రభు అని ఈడు ఎడుతున్నాడు. ఉన్నవాడు దేవుని కోసం ఏం చేయట్లేదు, ఆ పిల్లల్ని పెంచుతలేదు. అసలు దేవుడిచ్చిన పిల్లలు కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాచ్యము, గర్భఫలం ఎవరిచ్చే బహుమానం? నేనండి మీసాలు దర్బారునంటే ఏమో అవదు. ఆయన ఇచ్చాడు కనుక నువ్వు మీసం మేలేడుతున్నావు. మరి మీసాలు ఉన్న వాళ్ళకి కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. మరి దానికేమంట? ఒకడు చేతగానే ఒకడు బైబిల్ పట్టుకుని అట్టుపండు తింటే పిల్లలు పుట్టేస్తారని వచ్చాడు. ఒకడు అంజూరపుకాయ తింటే పిల్లలు పుట్టేస్తారని చెప్తున్నాడు. వీళ్ళంతా మోసం చేస్తున్నారు మనుషుల్ని. మోసపోకండి. అట్టుపండు తింటే పిల్లలు పుడతారని చెప్పలేదు వాక్యం, పరిశుద్ధ గ్రంథం. సబ్జెక్ట్ ఇది. సకల శాస్త్రాలని మించిన బైబిల్.
ఏ శాస్త్రానికైనా బైబిల్ మించినది. మోసపోతున్నారా? మోసపోకండి. దేవుడు ఎక్కిరింపడ్డు. ఒకవేళ ఎవడైనా అట్టుపళ్ళు తిన్నా అంజూరపుకాయలు తింటే పిల్లలు పుడుతున్నారని ఈ మాయ మాటలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే బోళ్ళు మంది ఉన్నారు, తీసుకొచ్చేస్తాను. లైన్లో పెట్టండి ఎవరినైనా. మోసపోకండి. దేవుడు ఎక్కిరింపబడ్డు. మనుషుడు ఏదిత్తునో అదే పంట. జిమ్మిక్కులు ఆడిదది. జిమ్మిక్కులు చేసేవాడు ఎవడో? అబద్ధికుడు. ఆడి దగ్గర సత్యం లేదు. సత్యం లేనో డిమ్మికిలు చేస్తాడు. సత్యం ఉన్నవాడు ఒకే రకంగా వాళ్ళ ఇంట్లో రేపు మట్టిలో ఎప్పుడు ఉంటామో ఊడిపోతామో తెలదో. ఈ జీవితం ఏపాటిదని. ప్రభువా, దేవా, నన్ను కాపాడు, నా బిడ్డలను కాపాడు, నా ఊరిని కాపాడు, నా దేశాన్ని కాపాడు, నా రాష్ట్రాన్ని కాపాడు, మా అధికారులను కాపాడు అంటాడు. ఈ దుర్మార్గుడు ఏం చేస్తాడంటే అధికారులు తిడతాడు. అధికారి పర్సనల్ నీకెందుకురా? బైబిల్ చెబుతుందా? ఆయన ఏ పరిస్థితిలో అందులో చిక్కడ్డాడు. మనకెందుకు? మన ప్రభువు కోసం చెప్పుకోమని దేవుడు ఇచ్చాడు 66 పుస్తకాలు. వాళ్ళ కోసం మనకెందుకు? వీళ్ళ కోసం మనకెందుకు? లోకంలో ఉన్న వాళ్ళ కోసం మనకెందుకు? 66 పుస్తకాల్లో ఏ తండ్రి రాసివ్వని స్వర్గలేఖ. ఈ లేఖను చదువుతున్నావా? ఈ లేఖను దివారాత్రులు ధ్యానిస్తున్నావా? నీ పిల్లల్ని దేవుని కోసం పెంచుతున్నావా? కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు సాడీలు చెబుతున్నావా? ఏం చెబుతున్నావు? బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు. ఇతరులకు ప్రకటించి నేనే భ్రష్టుడిని అయిపోతున్నానేమో అని నా ఒంటిని నల్ల కొట్టుకుంటూ దాన్ని లోపొచ్చుకుంటున్నాను అన్నాడు. 14 పత్రికలు రాసిన పౌలు గారు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. కనుక యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లల్ని కనాలి. దేవుని కోసం, నీ కోసం కాదు. నేను కన్నా దేవుడు ఇచ్చారు కాబట్టి కన్నా. దేవుడిస్తే దెయ్యమైనా కంటది. అర్థమవుతుందండి? దేవుడు ఇచ్చాడు కాబట్టి కన్నా. దేవుడు ఇవ్వకపోతే గర్భఫలం దేవుడిచ్చు, బహుమానం కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాచ్ఛ్యం. దేవుడు ఇవ్వాలి. ఏదైనా నాకు బిల్డింగ్ ఉంది, ఎదడికి బిల్డింగ్ లేదు అనుకోకూడదు. నాకు ఇది ఉంది, నా ఆడికి అది లేదు అనకూడదు. నీకు అయిపోయిందని ఎవరిని అనకూడదు. ఆయన మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే అన్నీ ఇచ్చేస్తాడు. పోయిన ఆశీర్వాదాలన్నీ ఇచ్చేస్తాడు. కించపచ్చికి ఎవరినే ఏలనగా మాట్లాడకు, జాగ్రత్తగా మాట్లాడు. దేవుడు ఒకసారి చూసాడంటే అన్నీ సెట్ అయిపోతాయి ఎక్కడికక్కడ. అంత ఉంది ఆయనకి, దేవుడికి. కనుక చాలా జాగ్రత్తగా మనం బైబిల్ని చదవాలండి. అందుకే చూడండి, యేసు ప్రభు బాలుడిగా ఉన్నప్పుడు ఏ సబ్జెక్టులో ఉన్నాడో చూడండి. లోకసువార్తలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. లేఖనం ఎంత గొప్పదో. తల్లిదండ్రులు మర్చిపోయి వెళ్ళిపోయారు దేవుణ్ణి. యేసు ప్రభు దేవుణ్ణి మర్చిపోయి వెళ్ళిపోయారు. యేసు ప్రభుని ఎందుకు మర్చిపోయి వెళ్ళిపోయారంటే వాళ్ళనే మరిపించేసింది యుగ సంబంధమైన దేవత. ఇవాళ పిల్లల్ని కూడా మీరు మెట్టు వచ్చినట్టు మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. యేసుప్రభు జ్ఞానవంతుడు కనుక, యేసుప్రభు సబ్జెక్ట్ ఉన్నవాడు కనుక, యేసుప్రభు సకల శాస్త్రాలని మించినవాడు భూమి మీద నరునిగా వచ్చాడు కనుక ఆయన మర్చిపోయి వెళ్ళిపోయారు. మా అమ్మ ఎక్కడ ఉంది, మా నాన్న ఎక్కడ ఉన్నాడని తిరుగుతులేదండి. ఆయన బోధకుల మధ్య కూర్చున్నాడు అండి. ఆయన బోధకుల మధ్య కూర్చున్నాడు. ఆయన బోధకుల మధ్య కూర్చుని ఏం చేస్తున్నాడు తెలుసండి? బోధ చేస్తున్నాడు. ఏమని బోధ చేస్తున్నాడు చూడండి. మనం కొద్ది ముందుకు వెళ్ళిపోయి చూద్దాం. మీరు ఎక్కడి నుంచి చదవండి అంటే మీరు ఇంటికి వెళ్ళాక 2వ అధ్యాయము 43 నుంచి మీరు చదవండి. కొద్ది ముందుకెళ్ళి చదువుదాం. 46 నుంచి చదువున్నాను. 3 దినాలు అయిన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య ఏం చేశాడు? సద్బోధకుడు. ఆయన బోధ ఎక్కడ నేర్చుకున్నాడు? ఏ స్కూల్కి వెళ్ళలేదు యేసు ప్రభు. చదువుకొనని ఇతనికి పాండిత్యం ఎక్కడిదంటే సకల శాస్త్రాలని మించిన జ్ఞానం పరలోకంలో నేర్చుకున్నాడు. తండ్రి దగ్గర పరలోకంలో నేర్చుకున్న బోధకుడండి. ఏమనుకున్నారు యేసు ప్రభు అంటే? మీకు ఏమర్థమైంది? నేనేమన్నా ఆయన ఏం చేస్తలేదు నన్ను అనుకుంటున్నావా? నువ్వు మారాలని నేను చేస్తలేదు, లేకపోతే నలిపేస్తాడు. ఇలా అట్టుకుని ఇలా అన్నవాడు అనుకో, అడ్రస్ ఉండవు నువ్వు అంటున్నాడు దేవుడు.
అండి కనుక దేవునితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన పరలోకంలో బోధ తండ్రి దగ్గర నేర్చుకుని భూలోకంలో మనకి బోధ చేస్తానికి వచ్చిన సద్బోధకుడు ఆయన. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి అంటే వీళ్ళందరూ కూడా బోధ చేస్తున్నారు, కానీ అంత దోపిడీ దొంగలు అనమాట వీళ్ళు, సబ్జెక్ట్ లేని వాళ్ళు. కనుక సబ్జెక్టు నేర్పడానికి వచ్చిన సద్బోధకుడు ఆయన. కలిగి ఉన్నది ఏది ఏసి లేకుండా కలగలేదు. బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకిస్తున్నాడు. ఆలకించాలి నువ్వు ముందు. ఈ బోధ ఆలకించకుండా ఓ మొక్క తినేసి నువ్వు మానేస్తే అలాగే ఓ మొక్క తినేసి సైడ్ అయిపోకు. మొత్తం వినాలి నువ్వు. సబ్జెక్ట్ అంతా వినటానికి వేగిరి పడాలి, మాట్లాడటానికి నిదానించాలి. ఎవరిని పడితే వాళ్ళని ఎటు వచ్చినట్టు మాట్లాడకూడదు. మనకెందుకు? పర్లు పాపంలో పాలు ఏమంటే రోడ్డు ఎండా పోయేది నెత్తుకుపోకుండా మనకెందుకు? ఇదిగో సబ్జెక్ట్ అంతా ఇక్కడే ఉందండి. వారి మాటలను ఆలకించి వారి ప్రశ్నలు అడుగుతూ ఉండగా చూసిరి. ఆయన మాటలు విన్న వారందరూ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్గా మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు విన్న వారందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఏంటి జ్ఞానం, ఏంటి సబ్జెక్టు? ఆయన బోధకుల వలే కాక ఆయన అధికారం కలిగిన బోధ బోధిస్తున్నాడు. నేను చేసే బోధ నా బోధ కాదు. ఎవరి బోధ అన్నాడు? నా తండ్రి బోధ. ఇప్పుడు నేను చేసే బోధ కూడా నా బోధ కాదు. ఎవరి బోధ? దేవుని బోధ. దేవుని బోధ అంగీకరించావా? నీవు నీ ఇంటి వారు ఏం చేస్తారు? రక్షింపబడతారు. వద్దండి అనుకుంటావా? నిర్ణయం నీ చేతిలోనే ఉంది. ఒక స్పీకర్ని మట్టిగే నా మీద నువ్వు కళ్ళెర చేసి చూడకు. సబ్జెక్టు చెప్పమన్నాడు కనుక సబ్జెక్ట్ చెప్పాను. ఆలోచించే, అన్వేషించే, దేవుని కోసం జీవించు. నీ విశ్వసించినడలా నీవును నీ ఇంటి వారు ఈ రక్షణ, గొప్ప రక్షణ ఉచితమే, కానీ కొన్ని కోట్లెట్టిన దొరకని ఈ రక్షణ ఉచితంగా ప్రభుత్విస్తున్నాడు. తీసుకో, అంగీకరించు, అనుభవించు. ప్రపంచానికి రాజ్య సువార్త తెలియచేయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన తండ్రి, వాక్యాన్ని విని మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని ఇంతటి మహాజ్ఞానానికి సహకరించిన నీ పిల్లలిద్దరినీ కూడా వారి కుటుంబాలను దీవించండి. అనుమానాస్పదంతో నాయన జీవితాలను తీసేయాలనుకున్న దుష్టుడి నుంచి నాయన నీ సంఘాలు ఇవి, నీ కుటుంబాలు ఇవి, మా జీవితాలు నీవి. ఈ జీవితం మీది ప్రభువా, ఈ లోకం మీది ప్రభువా. మాకున్నవన్నీ మీవే ప్రభువా. కీడి నుంచి తప్పిస్తూ మేలుతో నింపుతూ ఇంతకాలం ఈ జీవితాన్ని నిలబెట్టి మమ్మల్ని నడిపిస్తున్న సర్వలోక మోక్ష ప్రదాత అయిన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి మమ్మల్ని నీకు అప్పగించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ నీ సంఘాలు, నీ కుటుంబాలు, మా జీవితాలతో నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.